సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న సినిమాలలో డాకు మహారాజ్ ఒకటి. బాలయ్య బాబు ఫామ్ మామూలుగా లేదు. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీలతో మంచి ఊపు మీద ఉన్నాడు. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత బాబీ డైరెక్షన్లో డాకు మహారాజ్ వస్తుండడంతో మూవీపై అంచనాలు మామూలుగా లేవు. హైప్ ఇంకా మరింత పెంచాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి మేకర్స్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూసిద్దాం. నటసింహ నందమూరి బాలకృష్ణకు ఈ మధ్య గాడ్ ఆఫ్ మాసెస్ అనే బిరుదును ఫ్యాన్స్ ఇచ్చేశారు. బాలయ్య బాబు యాక్ట్ చేస్తున్న మూవీ డాకు మహారాజ్. ఈ మూవీని మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారని మేకర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీనిపై ప్రొడ్యూసర్ మూవీ గురించి మేం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, బాలయ్యను ఎలా చూడాలని అనుకుంటారో అలా బాబీ చూపిస్తారని హింట్ ఇచ్చేశారు. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఇప్పటికే అభిమానులకు పూనకాలు తెప్పిస్తూ ఉండగా, ఇంతలోనే చిన్ని అంటూ వచ్చినటువంటి రెండో పాట కూడా ఎమోషనల్ టచ్ తో సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. బేసిక్గానే బాలయ్య బాబు అంటేనే ఊగిపోయే తమన్ అదిరిపోయేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని మూవీ యూనిట్ నుంచి టాక్ వస్తోంది. బాబీ డైరెక్షన్కు తమన్ మ్యూజిక్ తోడైతే థియేటర్లలో బాక్సాఫీసుల బాక్సులు బద్దలైపోతాయని మేకర్ నాగవంశీ చెప్తున్నారు. ఇదిలా ఉండగా డాకు మహారాజ్ రన్ టైంను లాక్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫైనల్ రన్ టైం 2 గంటల 24 నిమిషాలన్నట్లు సమాచారం. మొత్తంగా టైటిల్ క్రెడిట్, హెల్త్ వార్నింగ్ మెసేజ్లు అన్నీ కలుపుకుని 2 గంటల 32 నిమిషాల రన్ టైంతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ 2.5 గంటలు బాలయ్య మాస్ జాతరకు తమన్ తాండవానికి థియేటర్ బాక్సులు బద్దలవడం ఖాయమని అభిమానులు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా నిడివిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. డాకు మహారాజ్ రిలీజ్ అవడానికి జస్ట్ 2 వీక్స్ మాత్రమే టైం ఉంది. మరి డాకు మహారాజ్ ప్రమోషన్స్ వేగం మరింత పెంచాలని బాలయ్య బాబు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. బాలయ్య ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మాస్ ప్రేక్షకులకు నచ్చేలా డాకు మహారాజ్ను బాబీ తెరకెక్కించారని ఇప్పటికే మేకర్స్ హింట్ ఇచ్చేశారు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథులు ఈ మూవీలో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. డాకు మహారాజ్తో కొత్త రికార్డులు బాలయ్య క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. కొందరైతే 100 కోట్ల క్లబ్ దాటాలని వీర ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. డాకు మహారాజ్ మూవీలో ఊర్వశి రౌతేలా కీ రోల్లో యాక్ట్ చేశారు. ఊర్వశి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. బాబీ డ్యూయల్ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ కలిగిస్తుందట. ఏది ఏమైనా బాలయ్య బాబు మాస్ అభిమానులకు పూనకాలు వచ్చి ఊగిపోయేలా చేయడానికే డాకు మహారాజ్గా సిద్ధమయ్యారు. మూవీని జనవరి 12న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. ఈ మూవీతో బాలయ్య బాబు ఏ రేంజ్లో సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి. అభిమానుల కోరికను బాబీ తీరుస్తాడో లేదో మరి.